తెలంగాణలో ఎన్నికలు వచ్చినాయి కదా. ఇప్పుడు మన పక్క రాష్ట్రం ఆంధ్రాలో సుతా ఇంకొన్ని దినాలల్లా ఎలక్షన్లు అవుతాయి. ఇక దాని కొరకు అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇప్పటికంచే ముఖ్యమంత్రిని కాకబట్టే పనిలున్నారబ్బా. చూడుర్రి. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సారు ఈసారి ఉన్నోళ్ళ దాంట్లో కొంతమందికి టికెట్లు గోవిందా అన్నాడు కదా. అది గిట్లా మనసులో పడ్డదో ఏమో గాని ఈ మంత్రి మేరుగు నాగార్జున సారు ముఖ్యమంత్రిని ఒక రేంజ్ లో జాకీలు పెట్టి మరీ లేపుతుండు. ఇక నా నోటితోని చెప్పుడు ఎందుకు గాని చూపిస్తా చూడురే. ఎవరికి ఏ గ్రాఫ్ ఉన్నా పార్టీని బలోపేతం చేయడానికి అనేక మార్పులు చేయొచ్చు. నేను మొన్నటిదాకా వేమూరులో పనిచేశా, ఇప్పుడు సంతరోతరపాడు పనిచేస్తా. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే మాకు ప్రామాణికం. నేను 3 సార్లు పోటీ చేశా. 3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకునే పోటీ చేశా. ఒకప్పుడు రాజశేఖర్ గారి బొమ్మ పెట్టుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు పెట్టుకున్నా. ఆ బొమ్మ అనేది లేకపోతే మమ్మల్ని ఎవరు చూస్తారు, మాకెవరు ఓటేస్తారు? ఈరోజు ఇక్కడ పంపిన ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి మాట మీద నేను వచ్చా. ఆయన గంగలో దూకమని దిగుతా. అలా బ్రతికేవాళ్ళం మేము. కాబట్టి ఏ ఎమ్మెల్యే గ్రాఫ్ ఉందా లేదని కాదు, గెలిపే అవసరం. పార్టీని ఎవరినైనా పూర్తిగా ఇంకొక రకంగా పైకి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ మంచి చెడు గొప్పతనం లేదు. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లెగసీతోనే ముందుకెళ్ళాలా. ఆ లెగసీయే మమ్మల్ని రక్షిస్తుంది, ఆ బొమ్మే మమ్మల్ని రక్షిస్తుంది. ఆయనే ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి అవుతాడు. ఆహా, ఎంత నిజాయితీగా ఒప్పుకున్నాడో. జగన్ లేకపోతే దిక్కే లేదు, గంగల దుంకమంటే దుంకుతా అని ఎట్లా చెప్తున్నాడో చూడుర్రి. అవుసారు 3 సార్లు పోటీ చేసినా అంటున్నావు, మరి గింతలన నీ పాత్ర ఏం లేదా జనాలతానా? అయినా నీ అసువంటోన్ని ఎట్లా గెలిపిస్తారో పోయిసారి. అయినా గాని ఇట్లా మీడియా ముంగట జగనాల సారు గురించి మాట్లాడుతోని ఈసారి కూడా నీకు టికెట్ వచ్చుడు గ్యారెంటీ అనయ్యా నాగార్జున అని అంటుర్రట సంతనూతలపాడు జనాలు.